దౌర్జన్యానికి పాల్పడుతూ పేదలకు సంబంధించిన భూములు లాక్కుంటూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. హైదరాబాదులో హైడ్రా పేరిటైతేనేమి, మూసీ పేరిటైతేనేమి, కొడంగల్లో లగచర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇండ్లు, దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడున్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక్క నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చిందే. అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమి భూదాన్ కింద, ఆ రోజు భూదానం కింద మనం ఈ ఉద్యమ స్ఫూర్తితో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డుకు కొంతమంది పెద్దలు వారు విరాళంగా, దానంగా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో వెలుగుమట్లలో కూడా అదే పద్ధతుల్లో 2 పెద్ద మనుషులు 1950వ దశకంలో ఒక 62 ఎకరాల భూమి ఏదో కరెక్ట్గా సబ్జెక్ట్ టు కరెక్షన్ వారు వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చారు. ఆ భూమి 62 ఎకరాల పైచిలకు భూమి 89 వరకు, 1989 వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా భూదాన్ బోర్డు ఆధీనంలో భూదాన్ బోర్డు మీదనే పట్టా ఉంది. అందులో ఒక 31 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాఫియాగాళ్ళు, భూమాఫియా చేసేవాళ్ళు కాబట్టి, బూచిగాళ్ళు కాబట్టి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 31 ఎకరాలు మొత్తానికి పట్టాలు మార్చారు. భూదాన్ పేరు మీద ఉన్న 30 ఏళ్ల పైచిలకు, 35 ఏళ్ల పైచిలకు భూదాన్ పేరు మీద ఉన్న భూములను మొత్తానికి పైరవి చేసినరో, పైసలు ఇచ్చినరో, ఏం చేసినరో ఒక 31 ఎకరాలు పేరు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు. కానీ ఒక 31 ఎకరాలు అట్లే ఉండే. అందులో 2014 ఏప్రిల్లో 1895 మందికి ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2, ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్ మరి భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో మరి 2014 ఏప్రిల్లో ఇస్తే ఆ గత 10-12 ఏళ్లలో దాదాపు 1000 మంది ఇండ్లు కట్టుకున్నారు. కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనేదో ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి అని ఫిర్యాదు వస్తే కూడా పరిశీలించమని చెప్పాం తప్ప ఒక్క పేదవాడి ఇల్లు కూడా మేమెన్నడూ ముట్టుకోలేదు. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ల పాటు జీవో నంబర్ 58 కింద, 59 కింద
ఈ రాష్ట్రంలో లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. ఒక హైదరాబాద్లోనే 1,50,000 పట్టాలు ఇచ్చాం. ఆ పట్టా కూడా ఇంటి మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చాం. ఖమ్మం పట్టణంలో కూడా 3,000 మందికి 58 జీవో కింద పట్టాలు ఇచ్చాం. అట్లా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవో నెంబర్ 58 కింద పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప, వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3టికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇళ్ళని కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లుని చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు, కరుణించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు, బ్యాగులు తీసుకుంటామంటే కూడా వినలేదు, మెడలు బట్టి నూకి బయట బారేసినారు. మేము పోయి మేము అడిగాం ప్రభుత్వాన్ని. 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, ఒక ఆయనైతే పాపం 200 గజాల్లో 18 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు చేసుకొని కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకొని కూడా సంవత్సరంన్నర కాలేదు. కాబట్టి ఇట్లాంటి పట్టాలుండి, అన్ని రకాల హక్కులుండి, యాజమాన్య హక్కులుండి ఇల్లు కట్టుకుంటే మీరు ఎట్లా ఇలా కొడతారు అంటే ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్ రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. మా వెనకాల ఉండి నడిపిస్తున్న ముగ్గురు మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ ఎంత విచిత్రం అంటే కూల్చిన వాళ్ళే అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు? అది అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం, అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం, ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా భాగవతం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో, రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు, ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది 147, 148, 149 3 సర్వే నెంబర్లు. మొత్తం పట్టాలు 1895 ఇచ్చారు. అందులో కట్టుకున్న వాళ్ళు దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు? ఇది బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించన్నట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా? అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 సారీ 410 అన్నాను, 310 పట్టాలు. అంటే ఏ అర్థం పర్థం లేకుండా వీళ్ళు నిజంగా, నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు, వీళ్ళు సర్కారు నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇంకా సిగ్గులేదా మంత్రికి? వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి
లబో దిబోమని మొత్తుకుంటుంటే ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. అసలు నువ్వు మనిషివా మృగానివా నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని. నేను అందుకే అంటా ఉన్నా, ముందు ఈ ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. అడ్డమైన కేసులన్నీ పెట్టారు వాళ్ళ మీద. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఆ కూల్చివేతల కంటే కూడా అవమానకరమైన మాటలు, ఎంత బలుపు, ఎంత కావురం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? నీలాంటి పందికొక్కులు, నీలాంటి దుర్మార్గులు మానస హిల్స్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. ఇండ్లు కూలగొట్టడమే కాకుండా, చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే, బాధాకరమైన విషయం, అసలు ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. 10 రోజుల నుంచి మా పువ్వాడ అజయ్ గారు, మా తాత మధు గారు, మా రవిచంద్ర ఎంపీ గారు మా పార్టీ తరఫున భోజనం పెడుతున్నామండి. భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, అసలు భూదాన్ భూమి అని మీరే చెప్తున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడా, అది భూదాన్ భూమి అంటాడు. మరి భూదాన్ అంటే గవర్నమెంటే కదా. భూదాన్ ఉద్దేశమే పేదవాడికి ఇండ్లు లేదా వ్యవసాయానికి రైతులకు లేకపోతే పొలం ఇవ్వడం కదా. మరి అక్కడే ఇస్తే అయిపోయేది కదా అని అడిగిన. ఎందుకు గులగొట్టిండ్రని అడిగిన, సమాధానం లేదు. ఏందట అంటే పక్కన విల్లాలు కట్టిండట ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన. ఆ విల్లాలకి ఇది అడ్డం వస్తుందట, అందవిహీనంగా ఉన్నాయంట ఇల్లు, ఇవి అడ్డం వస్తుందంట, వ్యూ బాగలేదంట, అందుకని వీళ్ళని తీసేయాలంట. ఇందుకే ఈ ముఖ్యమంత్రిని నేను మొదటి నుంచి తుగ్లక్ అంటున్నది. పిచ్చి తుగ్లక్ పనులు కాకపోతే ఏంటండి ఇవి? భూదాన్ బోర్డుల్లో ఇల్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాలా? నువ్వే చెప్తావు కదా నీతులు. పేదవాళ్ళు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలా? ఇట్స్ ఎ క్రిమినల్ వేస్ట్. నువ్వే నరికితీవు కదా. అయ్యప్ప సొసైటీలో డెమాలిషన్స్ అవుతుంటే అది చాలా క్రిమినల్ వేస్ట్ కదా, సిమెంట్ వేస్ట్, స్టీల్ వేస్ట్ అని చెప్పి చాలా బాధపడిపోతేవి కదా. మరి ఇవాళ ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఎందుకు పిచ్చి తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు? ఎందుకు పిచ్చి తుగ్లక్ పనులు చేస్తూ ఉన్నావు? ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ భూమాఫియాని ఇక్కడితో వదిలిపెట్టం. ఎవరైతే భూదాన్ భూములను ప్రైవేట్ పట్టాలుగా మార్చుకొని వాళ్ళ వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టం. తప్పకుండా వాళ్ళని వెంటాడతాం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టం. అట్లాగే అసలు ఎంత దుర్మార్గం అంటే, అక్కడ గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? పొంగులేటా, తుమ్మలనా, బట్టిగారా, ఎవరు? పేదవాడి గతంలో అక్కడ 100 గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇప్పుడు 75 ఇస్తాం, 25 ఏమంటే ఎవడు దొబ్బేస్తున్నాడు? అది మీరేనా? మీ వెనకాల ఉండే బ్రోకర్లా? ఇది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాంది, ఓపెన్గా చెప్తున్నాడు ఆ భూదాన్ చైర్మన్, అవి పట్టాలు నేనే ఇచ్చినా అది 100% కరెక్ట్ పట్టాలని రాజేందర్ రెడ్డి అని భూదాన్ చైర్మన్ చెప్తున్నాడు. తప్పైతే మరి చెప్పండి, ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పనియండి. అది కూడా మీదే కదా భూదాన్ బోర్డు అంటే.